ఒక గొప్ప పని చేయడానికి మంచి మనసు ఉంటే చాలు. ఒకరు ఆపదలో ఉంటే మరికొందరు ఒక్కటిగా అతనిని ఆదుకున్నారు. తోటి సహోద్యోగికి ఆపరేషన్కి నగదును సమకూర్చి బాధితుని కుటుంబానికి అందజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా గాజువాకకు చెందిన జీవీఎంసీ సచివాలయ ఉద్యోగి అయిన వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీస్ డి రవికుమార్ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారు. ఆయన్ను జీవీఎంసీ సచివాలయం వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి తమకు తోచిన నగదు విరాళాలుగా సేకరించి 5 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. విశాఖ రామా టాకీస్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేకరించిన నగదు చెక్కును రవికుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ గౌరవనీయులైన ఎస్వి గారి నాయకత్వంలో వారి తాలూకా ఆధ్వర్యంలో వారి తాలూకా ఆర్గనైజేషన్లో మున్సిపల్ వార్డులో విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ సెక్రటరీస్ ఆధ్వర్యంలో వారితో కలిసి పనిచేస్తున్న వర్కరైనటువంటి మన డి రవికుమార్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. దాని ద్వారా వీరు ఎంప్లాయీస్ అంతా కూడా 50 మంది దగ్గర 5 లక్షల వరకు డొనేట్ చేసి ఆయన తాలూకా పునరుజ్జీవనానికి ఈ యొక్క చిరుద్యోగులు సాహసం చేయడం అనేది గొప్ప సాహసోపేతమైన విషయం. అంతేకాకుండా ఈ రోజుల్లో నాకు ఏమొస్తుంది ఈ పని చేస్తాను క్రమంలోనూ ఈ చిరుద్యోగులు పెద్ద కార్యక్రమం పలకడం అనేది అది మానవతావాదము, మానవతా దృక్పథం, తోటి మనిషికి మనిషి హెల్పింగ్ నేషన్ సేవ చేసుకునే దృక్పథం అనేది ఈ ఉద్యోగులు కలగడం చాలా హర్షదాయకమైన విషయం. అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి పూలు కొనడం అనేది వారి జీవితాలకే స్థిరత్వం లేదు. తెల్లవారితే అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి సామాన్య ప్రజలందరూ కూడా సేవ చేసే భాగ్యం ఎంత ఉద్యోగమైనా సరే ప్రజలకు ద్వారా ఉన్నవాడు ఏమీ చేయలేడు. నిరంతరం కూడా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రజల అవసరాలు తెలుసుకొని నిరుపేదల అవసరాలు తీసుకుని ఆ అవసరాలను ప్రభుత్వాలు ఏ రకాలైన పథకాల ద్వారా వారిని ఆర్థికంగా సాంఘికంగా అభివృద్ధిపరిచే భావంతో మరి ముందుకెళ్తుందో దాన్ని చూసా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసి వారి ఆర్థిక పురోభివృద్ధికి వారి జీవన విధానానికి తోడ్పడే తన పద్ధతులను ఈ యొక్క ఉద్యోగులు పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎంచేతంటే అవకాశాలు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. అటువంటి అవకాశం అనేది మీకు వచ్చింది ప్రజల సేవ చేయడానికి. అందులో భాగంగానే ప్రథమంగా మీతో కలిసి పనిచేస్తున్న మరి మీ ఉద్యోగి అయినటువంటి రవీంద్ర గారికి మీరు సాయం చేయడం. ఈ క్రమంలో నాకు కూడా ముఖ్యంగా ఎంతో అదృష్టం కల్పించారు మా విసిరి గారు. ఎందుకంటే నేను అంబేద్కర్ భవనం నిర్వహించిన గౌరవ అధ్యక్షుడిగా అలాగే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడిగా, అదేవిధంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలోనూ నేను పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం అంతా మా పత్రిక మీ సోదరులందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా దాన్ని తెలుసు. అంచేత ఇలాంటి కార్యక్రమాల్లోనూ వీరంతా పాల్గొని చేస్తున్నందుకే దురదృష్టవశాత్తు మరి ఈవేళ మేయర్ గారు రావాల్సి వచ్చింది. మరి ఇన్సూరెన్స్లీ వారికి కుటుంబ రీత్యా పరక ప్రాబ్లం ఏర్పడటం వల్ల సాడ్ న్యూస్ జరగటం వల్ల వారు హాజరు కాలేకపోయారు. ఏదైనప్పుడు కూడా మీ అందరిలో నాకు ఒక ఆనందదాయకమైన విషయం ఏంటంటే అనుకున్న ప్రోగ్రాన్ని పోస్ట్పోన్ చేయకుండా సకాలంలో నిర్వర్తించడానికి మీ అందరూ కూడా నా హృదయపూర్వక జైలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.